ఆఖరికి జూన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఎండలైతే మాత్రం అసలు తగ్గడం లేదు. అందుకోసమే నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఇదిగోండి ఈ చెరువు దగ్గరకు వచ్చాను ఇక్కడ స్నానం చేయడానికి. సించాన్ని కూడా రమ్మని చెప్పాను, బట్ కానీ వాడు టీవీ చూస్తున్నాడు, వాడు రానన్నాడు. ఓకే, ఇప్పుడు నేనైతే జంప్ చేయబోతున్నాను. గాయస్, చాలా చల్లగా ఉంటాయి. అబ్బా నీళ్లు ఎంత బాగుంటాయో. ఇక్కడి నుంచి నేను ప్రతిసారి జంప్ చేసి చాలా సేపు స్విమ్మింగ్ చేస్తాను. మీ అందరి కోసం చూపిద్దామనేసి మరొకసారి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, అబ్బా నిజంగా స్వర్గంలోకి తేలిపోతున్నట్టుంది. కానీ ఈసారి జంప్ పర్ఫెక్ట్ గా రాలేదు కదా. ఓకే, మనం పైకి వెళ్ళి మరొకసారి జంప్ చేసుకుని అయితే గనక వద్దాము. ఓకేనా, పదండి పైకి వెళ్దాం. ఓకే, ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఏంటి క్రికెటర్స్ కంటైనర్సా? ఏంటి మీరు అంటుంది నిజమేనా? క్రికెటర్స్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం అనేసి కంటైనర్స్ ని బహుమతిగా ఇస్తున్నారా? ఓకే, బట్ కానీ మాకే ఎందుకు ఇస్తున్నారు? ఏంటి మాకు కదా? ఎవరైతే కరెక్ట్ గా జవాబు చెప్తారో, ఐ మీన్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మాత్రమేనా ఇస్తారు? అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, మేము దానికి ఆన్సర్ చేయాలి. అప్పుడు మాకు క్రికెటర్స్ కి సంబంధించిన ఏంటవి కంటైనర్స్ ఇస్తారు, అంతే కదా? కాదు సార్, స్వయంగా క్రికెటర్సే వెళ్ళి మీ ఫ్యాన్స్ కోసం ఒక మంచి కార్లు కొన్నారు. ధోని గారు ఒక కారు కొన్నారు, విరాట్ కోహ్లీ గారు ఒక కారు కొన్నారు. అలా వాళ్ళ ఫ్యాన్స్ కోసం అనేసి చాలా బహుమతులు కొన్నారు. లైక్ అందులో ఏముంటాయన్నది మాకు కూడా ఇంకా తెలీదు. మీరు ఫాస్ట్ గా వచ్చారంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఇదిగోండి కాసేపట్లో ఉంటా. ఓకే గాయ్స్, నిజంగా నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచిదైంది. మొన్న సూపర్ ఫ్యాన్ కాంటెస్ట్ అనేసి ఒకటి పెట్టారబ్బా ఐపీఎల్ వాళ్ళు. దాంట్లో నేను ఇంకా సించన్ అయితే గనక రిజిస్ట్రేషన్ అయ్యాము. ఓకే, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి అయితే గనక ఇప్పుడు పిలుస్తున్నట్టుకున్నారు. అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి డైరెక్ట్ గా కంటైనర్ అయితే ఇవ్వరు, చెప్పాను కదా. అదిగోండి అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం కరెక్ట్ గా సమాధానం చెప్పినట్టయితేనే వాళ్ళైతే ఆ కంటైనర్ ని మనకి ఇస్తారు. ఎలాగో మనకి మంచి క్వశ్చన్లు అడిగితే చెప్తామనుకోండి, లైక్ ధోని కోసం అడిగితే చెప్పకుండా ఉంటామా? నేనొచ్చేసి మహేంద్ర సింగ్ ధోనికి వేరే అభిమాని, అండ్ మన సించాన్ వచ్చేసి విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని. ఓకే, ముందైతే వీడు ఎక్కడున్నాడు? రే సించాన్, ఎక్కడున్నావురా? ఓకే, ఐ థింక్ పైన ఉన్నాడు కదా. ఇందాకే కదా మీతో చెప్పాను టీవీ చూస్తున్నాడని. ఈ షాక్ లో ఉండి నేను మర్చిపోయాను. మనకి క్రికెటర్స్ ఇచ్చిన గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం వచ్చింది. పైగా వాళ్ళ ఆటోగ్రాఫ్స్ కూడా ఉంటాయంట. ఓకే సించాన్, ఏం చేస్తున్నావమ్మా? వీడేంటి డాన్స్ చేస్తున్నాడు? సరే డాన్స్ చేసేది తర్వాతలే గాని నీకు ఇంపార్టెంట్ గా ఒక న్యూస్ చెప్పాలి. అర్జెంట్ గా మనం కంటైనర్స్ ఓపెన్ చేయడానికి వెళ్ళాలి. ఎక్కువ టైం లేదు మనకి. అరే నీకే చెప్పేది. అయ్యో మామా, ఏంటి కంటైనర్సా? నాకేమీ ఇంట్రెస్ట్ లేదులే గాని, ఇదిగో నువ్వైతే మాత్రం వెళ్ళి ఆ కంటైనర్స్ ని ఓపెన్ చేసుకో. మా స్కూల్ మండే ఓపెన్ చేస్తున్నారు కదా, ఫ్రెషర్స్ డే అనేసి స్పెషల్ గా డాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నారంట. దాంట్లో ఈ సించాన్ గా డాన్స్ చేయబోతున్నాడు. నేనే విరాను, వెళ్ళు. సరేలే, మంచి అవకాశాన్ని మిస్ అయిపోతున్నావు. అక్కడికి కంటైనర్స్ పంపించింది క్రికెటర్స్ అంట. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, శ్రేయస్ అయ్యర్. అలాగా ఏంట్రా పిలుస్తున్నావు చెప్పు. నువ్వు ముందే చెప్పాలి కదా. విరాట్ కోహ్లీ స్వయంగా పంపించిన కంటైనర్ అంటే ఎందుకు రాకుండా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను. సరే మనం ఎప్పుడు బయలుదేరుతున్నాము? ఇప్పుడా లేకపోతే కాసేపిన తర్వాత? అయ్యో, ఏదో సరదాకి అన్నానులే. అయినా నిజంగానే సోమవారం మా స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు కదా, పిల్లలు ఎవ్వరూ బాధపడకూడదనేసి ఆ రోజుకి క్లాసెస్ చెప్పకుండా అందరితోని మంచిగా పాటలు ఇంకా డాన్స్లు చేపిస్తున్నారంట. పైగా ఆ రోజు మాకు హాఫ్ డే మాత్రమే స్కూల్. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? ఈ సమ్మర్ హాలిడేస్ 2 months సరిపోలేదా? మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్ట్రాగా హాఫ్ డే హాలిడే ఇవ్వడం ఎందుకనేసి నేను కాదురా, చూస్తున్న పేరెంట్స్ అనుకుంటున్నారని చెప్తున్నాను. సో ఓకే గాయ్స్, మనమైతే గనక ఇదిగోండి వచ్చేసాము ఇక్కడికి. ఓకే, ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. అరే వీళ్ళందరూ మన వాళ్ళలాగే ఉన్నారే. ఓకే, వీళ్ళందరూ మన స్నేహితులే. బట్ కాకపోతే ఇందులో నేను కొంతమందితో మాట్లాడడం లేదు. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారో, ప్లస్ కంటైనర్స్ కూడా చూడండి. ఓకే, ఇక్కడ ధోని కంటైనర్ ఉంది, జడేజాది ఉంది, రోహిత్ శర్మది ఉంది. సించాన్ పద, మనం కూడా వెళ్ళి ఫాస్ట్ గా నిలబడదాం. ఆఖరికి డోరేమోన్ కూడా మనకి కనీసం చెప్పలేదు కదా. ఓకే చూద్దాంలే. సో గాయ్స్, ఇక్కడ ఎవరెవరి కంటైనర్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోని గారి కంటైనర్, అండ్ అలాగే విరాట్ కోహ్లీ, ఇంకా ఆర్సీబీ ప్లేయర్స్ రజిత్ పడితర్, ఇంకా జితేష్ శర్మలు కూడా ఉన్నారు. ఓకే, రవీంద్ర జడేజా. ఓకే,
సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిక్ క్లాసన్ అండ్ కింగ్ కోహ్లీ కూడా సపరేట్ గా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇంకా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అండ్ అలాగే పులాడ్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ మహేంద్ర సింగ్ ధోని కంటైనర్ అయితే గనక సపరేట్ గా వచ్చింది. ఓ, అభిషేక్ శర్మ కూడా సపరేట్ గా ఉన్నాడు. ఓకే, ఫైనల్లీ చూసారు కదా, ఇక్కడ మొత్తం అందరు కంటైనర్స్ ఉన్నాయి, కానీ కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుతున్నారు, వాళ్ళు పంపించలేదు అనుకుంటా బహుశా. స్వాగతం 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 విరాట్ కోహ్లీ గారు. మీరు మీ ఫ్యాన్స్ ని కలవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడే ఎక్కువసేపు ఉన్నారనుకోండి, క్రౌడ్ ఇంకా పెరిగిపోయి మాకు రోడ్స్ బ్లాక్ అయిపోతాయి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అంటే వెళ్ళిపోమంటం లేదు, మీకే ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు గేమ్ మొదలు పెట్టే ముందు మీ అందరికీ ముఖ్యమైన గమనిక. ఒకవేళ ఎవరైతే ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి రెండో అవకాశం ఉండదు. అర్థమవుతుందా? నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఇప్పుడు మొదటి ప్రశ్న అడగబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? ఓకే, మొదటి కంటైనర్ అభిషేక్ శర్మది కాబట్టి ఇప్పుడు అభిషేక్ శర్మ కోసమే నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఎవరి కంటైనర్ మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ని అడగబోతున్నాను. ఓకే, మరి అభిషేక్ శర్మ తన ఫస్ట్ సెంచరీ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్ లో కొట్టాడు, అండ్ అలాగే ఏ టీమ్ కి ఆపోజిట్ గా కొట్టాడు అన్నది మీరు చెప్పాలి. చెప్పగలిగితే గనక మీరు అభిషేక్ శర్మ కంటైనర్ ని గెలుచుకోవచ్చు. చెప్పగలరా? మీలో ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఎవరన్నా ఉంటే బేగా ఎదురుకి రావచ్చు. ఈ డోరీమోన్ గడు ఉన్నాడు కదా, ఉండగా ఇంకెవరు చెప్తారు? నేను అభిషేక్ శర్మకి చాలా పెద్ద ఫ్యాను, సించనా గారికి కూడా ఇష్టమే. ఓయ్ మేడము, నేను చెప్తాను అభిషేక్ శర్మ ఎప్పుడు కొట్టాడో. ఇదిగోండి, అభిషేక్ శర్మ జూలై 7, 2024 T20 మ్యాచ్ లో కొట్టాడు సెంచరీ. అది కూడా ఎన్ని బాల్కో తెలుసా? 46 బాల్ కి జింబాబ్వే అగైనిస్ట్ గా కొట్టాడు. వావ్, సూపర్! నేను జస్ట్ నిన్ను అడిగానంతే, నువ్వు ఏకంటికి బాల్ తో సహా చెప్పావంటే నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ అర్థమైంది. ఓకే, అభిషేక్ శర్మ కంటైనర్ గెలుచుకుంది డోరీమోన్. అభిషేక్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. సించానా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు, మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళి చూద్దాం రా అంటే, అరే నేను రాను, విరాట్ కోహ్లీ లేడు అని చెప్పేసి నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. కానీ ఏం పర్వాలేదులే, ఈసారి డైరెక్ట్ గా అభిషేక్ శర్మ ఉన్న కంటైనరే, అది అభిషేక్ శర్మ పంపించిన గిఫ్టే నేను తీసుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సించనా గడు పాపం కుళ్ళి పడిపోతున్నాడు, అడగగానే నేను చెప్పేశాను కదా. ఓకే, అభిషేక్ శర్మ నాకు ఏం పంపించుంటాడు చూద్దామా. ఏదో బండి ఉంది, ఈ బండి నాకు నడపడం వస్తుందా రాదా? అదే దీనికి గేర్లు లేనట్టుకున్నాయి. ఒకసారి బయటకు తీసుకెళ్లి చూసామంటే మనకి అర్థమైతుంది. ఓకే, ఇది ఆరెంజ్ కలర్ లో ఉంది చూసారా? అభిషేక్ శర్మ వాళ్ళ ఫ్యాన్స్ కోసం అనేసి చూడండి ఆరెంజ్ కలర్ బైక్ పంపించాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా సన్ రైజర్స్ హైదరాబాదే కదా. అమ్మో, ఎంత బాగుందో. సించనా గారిని కూడా ఎక్కించుకొని ఒక రౌండ్ వేయాలి. ఎంత కదన్నా, సించనా గాడు కూడా నా స్నేహితుడే కదా, అందుకోసమే వాడిని కూడా తీసుకువెళ్తాను అభిషేక్ శర్మ బండి మీద. ఓకే, ఇప్పుడు మరి రెండో ప్రశ్న అడగబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? రెండో ప్రశ్న ఎవరు చెప్తారు? ఓకే, రెడీగా ఉన్నారా? మహేంద్ర సింగ్ ధోని గారి కోసం అడగబోతున్నాను. ఎవరైతే కరెక్ట్ గా సమాధానం చెప్తారో వాళ్ళైతే గనక మహేంద్ర సింగ్ ధోని గారు పంపించిన బహుమతిని గెలుచుకోవచ్చు. ఓకే, నేను అడగబోతున్నాను. సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో రెడీగా ఉండండి. అడగబోతున్నాను, మహేంద్ర సింగ్ ధోని డెబ్యూ ఏ ఇయర్ లో జరిగింది? ఓకే, అండ్ అలాగే ఏ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని గారు ఎంట్రీ ఇచ్చారు? టెస్ట్ మ్యాచా, ఓడిఐ మ్యాచా, T20 మ్యాచా? కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. చెప్పిన వాళ్ళకి మహేంద్ర సింగ్ ధోని గారు పంపించిన బహుమతి. ఎవరొస్తారు? మహేంద్ర సింగ్ ధోని కోసం అడిగిన తర్వాత మనం వెళ్లకుండా ఉంటామా? ఓకే, ఇదిగోండి, మీరు జస్ట్ డెబ్యూ మాత్రం అడిగారు. నేను ప్రతిదీ క్లారిటీగా చెప్తాను, వినండి. ది గ్రేటెస్ట్ ఇండియన్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని గారు డెబ్యూ ఇచ్చింది December 23, 2004. అతను ఇంటర్నేషనల్ లో డెబ్యూ చేసిన డేట్ అనమాట అది. అండ్ అలాగే అతను ఆడింది ఏంటో తెలుసా? ఓడిఐ. ఎందుకంటే T20 వరల్డ్ కప్ అనేది ఎప్పుడు వచ్చింది? 2007 లో వచ్చింది. అండ్ అలాగే టెస్ట్ మ్యాచ్ లో అయితే గనక డెబ్యూ చేయలేదు, స్టార్టింగ్ అయితే ఓడిఐలోనే చేశారు, అది కూడా అగైనిస్ట్ బంగ్లాదేశ్. ఈ మాత్రం సరిపోతుందా? లేకపోతే ఇంకా చెప్పమంటారా? అయినా ధోని కోసం అడిగితే మనం చెప్పకుండా ఉంటామా?
కానీ ఆ మ్యాచ్ లో ధోని అయితే మాత్రం రన్అట్ అయ్యారు. అదే చాలా చేదు జ్ఞాపకం. జస్ట్ 0 రన్స్ మాత్రమే కొట్టారు. అది కూడా 1 బాల్ మాత్రమే ఫేస్ చేశారు. ఓకే ఓకే, ఏం పర్వాలేదు. ధోని గారి కెరియర్ మొత్తం చాలా అంటే చాలా మంచిగా జరిగింది. ఓకే తలా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది ఎలా చెప్పాలో తెలియలేదు ఇన్ని రోజులు. ఫైనల్లీ సూపర్ ఫ్యాన్ కాంటెస్ట్ లో నేను విన్ అయ్యి నువ్వు పంపించిన గిఫ్ట్ ని నేను తీసుకోబోతున్నాను. ఇప్పటికైనా అర్థమై ఉంటది నేను చాలా పెద్ద ఫ్యాన్ అనేసి నీకు. ఓకే, ఇప్పుడు అసలు మన మహేందర్ సింగ్ ధోని గారు మనకి ఎటువంటి బహుమతిని పంపించారో చూద్దాం. అంటే మనకంటే మనకి కాదు, సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కోసం అనేసి ఏదో ఒక గిఫ్ట్ పంపించే ఉంటారు కదా. లైక్ ఖచ్చితంగా చూద్దాం లోపల ఏముంటుందనేసి. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు కారు ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా సిఎస్కే కారు అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చూశాను ఎవరి దగ్గర కారు ఉండడం. అదే వచ్చుంటుందేమో అని నా అభిప్రాయం. ఓకే చూద్దాం. ఓపెన్ అయిపోయింది కదా, అదో కాదు ఇప్పుడు తెలిసిపోబోతుంది. ఎస్, మీ అందరికీ చెప్పాను కదా, మీలో చాలా మంది ఈ కారు ఇంతకు ముందు చూసే ఉంటారు. బట్ కాకపోతే నా దగ్గర చూసుండరు. ఫైనల్లీ ఏదైతేనో ద వన్ అండ్ ఓన్లీ పీస్ సిఎస్కే కార్ని అయితే గనక మనం గెలుచుకున్నాము. అదిగోండి విజిల్ పోడు అని అయితే గనక మన మహేంద్ర సింగ్ ధోని గారు అండ్ అలాగే ఇంకా టీం మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంకా అలాగే మీకు చెన్నై సూపర్ కింగ్స్ లో లియో తెలిసినట్టయితే గనక ఇదిగోండి లియో. ఓకే, ధోని ఉన్నారు అండ్ అలాగే కార్ కంపెనీ వచ్చేసి BMW. ఎస్, ఇప్పుడు ఈ కారు ఎంత వేగంగా వెళ్తుంది, ఎలా వెళ్తుంది అన్నదైతే గనక మనం చూద్దాము. ఓకేనా? ఓకే, ఫైనల్లీ కార్ అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇది BMW కదా, అందుకోసం ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ కార్ థీమ్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఏదన్నా సరే ధోని గారికి సంబంధించింది కదా, మనకి బాగా నచ్చేస్తుంది లేండి. ఓ, దీని బ్రేక్ కంట్రోల్ కూడా చూడండి ఎంత బాగా ఉందో. సూపర్ అబ్బా, నిజంగా ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఈ కార్ మీద తిరిగేస్తూ ఉంటాను. ఓకే, ప్రస్తుతానికి ఇద్దరైతే గనక గెలుచుకున్నారు. ఇదిగోండి, ఒకటి వచ్చేసి లిఖిత్ అండ్ మరొకరు వచ్చేసి డోరేమోన్. సూపర్. ఓకే, ఇప్పుడు మూడో ప్రశ్న అడగబోయే ముందు అసలు ఎవరు ఉన్నారు అన్నది మనం చూడాలి. ఓకే, ఇక్కడ ఉన్నది ది గ్రేటెస్ట్ ముంబై ఇండియన్స్ అండ్ అలాగే ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గారి కోసం అడుగుతున్నాను, సిద్ధంగా ఉన్నారా? రోహిత్ శర్మ ఫ్యాన్స్ మీలో చాలా మందికి తెలిసిందే అడుగుతున్నాను, జాగ్రత్త. రోహిత్ శర్మ గారు ఓడిఐలో కొట్టిన హైయెస్ట్ రన్స్ ఎంత, అండ్ అలాగే ఏ టీమ్ కి ఆపోజిట్ కొట్టారు, ఎన్ని బాల్స్ కి కొట్టారు అన్నది మీరు చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ది గ్రేట్ రోహిత్ శర్మ గారు పంపించిన బహుమతినైతే గనక గెలుచుకోవచ్చు. ఎవరున్నారు రెడీగా? రావాలి రావాలి, ఎక్కువ సమయం లేదు, ఫాస్ట్ గా వచ్చి చెప్పాలి. ఈ పుష్ప గారు ఈ రోహిత్ శర్మకి చాలా పెద్ద ఫ్రెండ్స్ సారు. చూడండి, ఇప్పుడు ఎట్లా చెప్పానా మేడం? నేను చెప్పింది మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోతారేమో. ఈ పుష్ప గారు రోహిత్ శర్మకి చాలా పెద్ద అభిమాని. రోహిత్ శర్మ కొట్టింది 264 పరుగుల, ఇంగ్లీష్ లో చెప్పమంటారా 264 రన్స్. అది కూడా కొట్టింది శ్రీలంకకి ఆపోజిట్ 2014 ఈడెన్ గార్డెన్స్ ఇన్ కలకత్తాలో కొట్టాడు. ఈ మాత్రం సరిపోతుందా? బంతులు అడిగారు కదా, 173 బంతులకైతే గనక కొట్టాడు 173. అండ్ ఫోర్స్ వచ్చేసి 33 అండ్ సిక్సెస్ వచ్చేసి 9. స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 152.60. ఏటనుకుంటున్నారు పుష్ప గాడంటే? ఏంటయ్యా, ఒక్కొక్కరు అడిగిన క్వశ్చన్ కంటే ఎక్కువగా సమాధానం చెప్తున్నారు. నిజంగా మీరు ఇంత పెద్ద పెద్ద అభిమానులా? ఇప్పటిదాకా అనుకోలేదు. సూపర్, నాకు మజా వస్తుంది. దెబ్బకి హోస్టే వెళ్ళిపోయినదా? పుష్ప గాడంటే ఏమాత్రం ఉంటాడా? రోహిత్ అన్నమెట్కే స్టిక్ బొమ్మలు వెళ్ళకుండా చూడండి, ఇలా సైడ్ బై సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. రోహిత్ శర్మదే ఏ గిఫ్ట్ పంపిస్తుంటాడో చూడనికి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉండాలనేసి నాకు అర్థమవుతుంది. పైగా రోహిత్ శర్మ బహుమతి తీసుకునేది ఎవరా? ఈ పుష్ప గారు. పుష్ప గారు లెవెల్ ఎట్నో తెలుసా మీకు? ఇప్పుడు చూపిస్తాడు చూడండి. అది లెక్క వేసేసినాను, మొత్తం స్టిక్కీ బొమ్మలన్నీ వేసేసినాను. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా? కాదు బాయ్, ఫైర్. అది లెక్క. ఇప్పుడు ఓపెన్ అయిపోయినది. అందులో ఏటుండదో చూద్దామా?
ఎవరు వచ్చారు నాతోటే? మీరే రండి, మిగతా వాళ్ళందరూ మనకెందుకు? రోహిత్ శర్మ ఏం గిఫ్ట్ పంపించుంటాడబ్బా? అరే ఇలా చూడండి, రోహిత్ శర్మ నా కోసం ఒక సూపర్ కార్ పంపించున్నాడు. అంటే సూపర్ ఫ్యాన్ కోసం అనుకోండి. ఆ సూపర్ ఫ్యాన్ మరి ఎవడా? ఈ పుష్ప గారి కదా. మరి ఎప్పుడు ఈ పుష్ప గారి దిగి వచ్చినట్టే కదా. అయినా ఈ పుష్ప గారికి ఇలాంటి కార్లు చాలా ఇష్టమబ్బా. పైగా అది రోహిత్ శర్మ కార్ నుండి వచ్చిందంటే ఇంకా ఇవి ఎట్లా చూసుకుంటాడో? ఇంకా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడా? ఏమన్నా ఉండదు, కారు అదిరిపోయినట్టు కదా. ఓకే ఓకే, ఒక్కొక్కరు అడిగిన దానికంటే ఎక్కువగానే చెప్తున్నారు. అందుకోసమే ఈసారి నేను ఇంకా టఫ్ గా అడగబోతున్నాను. పైగా విరాట్ కోహ్లీ కోసం కాబట్టి చాలా మంది ఉండే ఉంటారు. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ చూసే T20 ఓడియే కాదు. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించింది. విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఏ సంవత్సరంలో కొట్టాడు? ఏ టీం కి ఆపోజిట్ గా కొట్టాడు? ఎన్ని బాల్స్ ఫేస్ చేశాడు? చెప్పాలి. ఎవరున్నారు? రండి రండి, చెప్పండి. పాపం ఈవిడ ఏమనుకుంటుందంటే కేవలం విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఓడిఏ ఇంకా T20 మ్యాచ్లే చూస్తామనుకుంటుంది. కానీ ఆవిడకి తెలియడం లేదు కదా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ కదా నేను. టెస్ట్ మ్యాచ్లు చూస్తాను, ఓడిఏ చూస్తాను, T20 చూస్తాను. ఆ మ్యాచ్ కూడా నేను చూశాను. విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్స్ ఎంతో నాకు తెలుసు. ఓయ్ మేడము, వినండి వినండి. మీరు అడిగిన దానికంటే నేను కూడా ఎక్కువ చెప్పడానికే వచ్చాను. విరాట్ కోహ్లీ కొట్టినది హైయెస్ట్ టెస్ట్ రన్స్ ఇన్ 2019 254 రన్స్ నాట్ అవుట్. అది కూడా సౌత్ ఆఫ్రికాకి ఆపోజిట్ గా కొట్టాడు. ఏ స్టేడియమో చెప్పమంటారా? పూణే స్టేడియంలో అయితే గనక కొట్టాడు. ఇంకా ఎన్ని బాల్స్ చెప్పమన్నారు కదా, 336 బాల్స్, 33 ఫోర్లు అండ్ అలాగే 2 సిక్సర్లు కొట్టాడు. నిజం చెప్పాలంటే అది 7th డబుల్ సెంచరీ కోహ్లీకి. అయ్య బాబోయ్, ఏంటి మీరు అడిగిన దానికంటే ఎక్కువగా సమాధానం చెప్తున్నారు. నిజంగా ఇంతలా ఉంటారనేసి నేను అనుకోలేదు. సూపర్ సూపర్. ఏదైతేనో గొప్ప గొప్ప ఫ్యాన్స్ అందరికి అవకాశం దొరికింది. చాలా సంతోషం. గొప్పలేం కాబట్టి మాకిచ్చారు అవకాశం. చూసారా, మీరు అడిగిన దానికంటే ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు ఎక్స్ట్రాగానే చెప్పారు. పైగా మీరు టెస్ట్ క్రికెట్ కోసం అడిగారు. అన్నట్ల కంటే కష్టం అనేది టెస్ట్ క్రికెటే. ఎందుకంటే ఓడిఐ అండ్ అలాగే T20 ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ఇంకా IPL అంటారా, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చూస్తారు. కానీ టెస్ట్ మ్యాచ్ అనేది ఎవరు చూడరు. ఎందుకో తెలుసా మీకు? చాలా బోరింగ్ గా ఉంటుందని అనుకుంటారు. కానీ మీకు తెలియదు, టెస్ట్ మ్యాచ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ కార్ లాగా. ఓకే, ఫైనల్లీ విరాట్ కోహ్లీ అయితే గనక మన కోసం ఒక కార్ నైతే పంపించారు. చూడండి ఎంత బాగుందో. ఇది చూడ్డానికి లైక్ టు లైక్ RCB థీమ్డ్ కార్ లాగైతే అనిపిస్తుంది. రియల్లీ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక చూడండి, మీరు ఇందాక నుంచి మొత్తం చూస్తున్నారు కానీ కార్ కంపెనీ చూడలేనట్టుకున్నారు. కార్ కంపెనీ ఫిరారీ. మీలో చాలా మందికి ఫిరారీ అంటే ఇష్టం అనేసి నాకు బాగా తెలుసు. నాకు కూడా ఫిరారీ కంపెనీ అంటే చాలా ఇష్టం. అది కాదు మనకి కావాల్సింది. ఈ కార్ ఎవరు పంపించారు? ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆన్ ప్లానెట్. ఇదిగోండి, నేను మళ్ళీ చెప్తాను కదా, విరాట్ కోహ్లీ కంటే గొప్ప బ్యాట్స్మెన్ రాడు, ఇంకా ఉండడు కూడా. ఎందుకు ఈ మాట అన్నానో మీకే తర్వాత తెలుస్తుంది. కానీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా ఈ కారు పంపించాడంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నాకంటే అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు. సో హ్యాపీ ఫర్ దిస్ కార్. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరి కోసం బానే చెప్పారు. ఇప్పుడు ఈ వ్యక్తి కోసం ఎవరు చెప్తారో నేను చూస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసు కదా, కఠినమ్మ కొడుకు క్లాసన్ అని ముద్దుగా అందరూ పిలుచుకుంటారు. సరే, మరి ఇప్పుడు క్లాసన్ కోసం ఇంటర్నేషనల్ లో అడగను, జస్ట్ IPL లోనే అడుగుతాను. హెన్రీ క్లాసన్ హైయెస్ట్ రన్స్ ఇన్ IPL అండ్ అలాగే ఏ టీమ్ కి ఆపోజిట్ గా కొట్టాడో చెప్పాలి, ఎన్ని బాల్స్ లో కొట్టాడో చెప్పాలి, ఏ ఇయర్ లో కొట్టాడో చెప్పాలి. చెప్పాలి. అరే క్లాసన్ కి నేను పెద్ద ఫ్యాన్ రా బాయ్. నన్ను అడుగుతున్నారా మీరు? నువ్వు ఇంటర్నేషనల్ లో అడుగుంటే గనుక నేను చెప్పలేకపోయాటోనేమో. కానీ నువ్వు IPL లో అడిగావమ్మా, చెప్పకుండా ఎందుకుంటారు? క్లాసన్ కొట్టిన హైయెస్ట్ రన్స్ వచ్చేసి 105 రన్స్ ఇన్ 39 బాల్స్ కలకత్తాకు ఆపోజిట్ లో కొట్టాడు. అది కూడా 2025 సీజన్ లో. సరిపోతుందా? ఇంకా కావాలా? వామ్మోయ్, క్లాస్ అంది కూడా మొదటిసారిలోనే ఎంత కరెక్ట్ గా చెప్పారు. ఏంటో ఈ మనుషులు. అయినా మన తెలుగు వల్ల వచ్చింది అదేనబ్బా. ఒకసారి ఒక మనిషిని ఇష్టపడ్డారంటే ఆ మనిషి కోసం మొత్తం తెలుసుకునేదాకా వదలరు.
సూపర్. ఓకే, మరి తుంగ్ 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 సార్ గెలుచుకున్నాడు. నేను చెప్పకుండానే వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థం చేసుకోండి. తుంగ్ 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 సార్ క్లాస్ ఇచ్చిన కంటైనర్ ని ఓపెన్ చేశాడు. ఈ సౌర్ గాడు అందులో ఏముందో చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. అరే ఏమిటిది ఆరెంజ్ రంగులో వచ్చింది? పర్వాలేదులే, కార్ అయితే వచ్చింది కదా, చూడ్డానికి ఇది రోల్స్ రాయిస్ కార్ లాగా అనిపిస్తుంది, కానీ బ్రాండింగ్ అయితే మాత్రం అలా లేదు కాబట్టి ఒకసారి మనం చూడాల్సిందే. ఈ తుంగ్ 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 సౌర్ కి రోల్స్ రాయిస్ కార్ ఏమన్నా క్లాస్ అని బహుమతిగా పంపించాడంటారు. అయ్యయ్యో, ఇక్కడ చూడండి, ఇది రోల్స్ రాయిస్ కార్ కాదు కానీ సంథింగ్ ఏదో ఫారెన్ బ్రాండ్ కి సంబంధించిన కారు, కానీ సేమ్ అలానే ఉంది. ఒక చిన్న రైడ్ కి వెళ్ళొద్దామా? మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, అది అదిరిపోయింది. ఏమన్నా ఉంది కారు, నిజంగా నాకైతే బాగా ముచ్చటగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందో చెప్పలేను గాని చాలా బాగా నచ్చింది. ఓకే ఓకే ఓకే, మీరు బాగా చెప్తున్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ నేను అడగబోయేది వచ్చేసి ది గ్రేట్ రవీంద్ర జడేజా కోసం. ఓకే, జడేజా అనగానే మనందరికి గుర్తొచ్చేదేంటి? ఫీల్డింగ్. నేను ఈ రోజు ఆ ఫీల్డింగ్ కోసం అడగబోతున్నాను. ఒక్కటి కాదు, టెస్ట్, ఓడిఐ, టీ20 అంటే ఐపీఎల్ కూడా ఇంక్లూడ్ లో ఉంటుంది. మన జడేజా పట్టిన క్యాచెస్ ఎన్ని, అండ్ అలాగే ఏవేం మ్యాచెస్ లో, లైక్ టెస్ట్ లో ఎన్ని క్యాచ్లు పట్టాడు, వన్డేలో ఎన్ని పట్టాడు, టీ20s లో ఎన్ని పట్టాడు అన్నది మీరు చెప్పాల్సి ఉంటుంది. చాలా కష్టమైన ప్రశ్న నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఓడించడానికి ఈ మాత్రం చేయక తప్పలేదు. ఓ, మమ్మల్ని ఓడిద్దాం అనుకుంటున్నావా? నరోటో ఉన్నాడు కదా, నువ్వు ఖచ్చితంగా ఓడించలేవులే. చూసావా, డైరెక్ట్ గా స్టిక్కీ బంతో వచ్చానంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను నీకు అర్థం కావడం లేదో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గ్రేట్ రవీంద్ర జడేజా క్యాచ్లు తీసుకున్నాడు, కానీ అవి ఎన్ని క్యాచ్లు అడిగావు నువ్వు, అంతే కదా? 156. తెలుగులో చెప్పమంటావా? 156 క్యాచ్లు తీసుకున్నాడు టెస్ట్, ఓడిఐ అండ్ టీ20లో. ఇంకొకటి చెప్పనా నేను, ఇదిగో జాగ్రత్తగా విను, వెళ్తూ చెప్తానే. టెస్ట్ మ్యాచ్ లో వచ్చేసి 49 క్యాచ్లు తీసుకున్నాడు 89 మ్యాచ్ల్లో. అండ్ అలాగే వన్డేలో వచ్చేసి 79 క్యాచ్లు తీసుకున్నాడు 110 మ్యాచ్ల్లో. అండ్ అలాగే టీ20లో వచ్చేసి 28 క్యాచ్లు తీసుకున్నాడు 74 మ్యాచ్ల్లో. సరిపోతుందా? ఇంకా కావాలా? చెప్పండి మేడం, ఏంటి మమ్మల్ని ఓడిద్దాం అనుకుంటున్నారా? ఈ సూపర్ ఫ్యాన్స్ ని మీరు ఎంత తలుచుకున్నా సరే ఓడించలేరు. వామోయ్ వామోయ్ వామోయ్, మిమ్మల్ని ఇంకా ఏం ప్రశ్నలు అడగలరా? ఏమడిగినా సరే అలా చెప్తున్నారు, మరే దారుణంగానే. ఓయమ్మోయ్, పాప మా ఆంటీకి తెలియదు అనుకుంటా మనం జడేజాకి చాలా పెద్ద ఫ్యాన్ అనేసి. చూసారా, సేమ్ జడేజాలకే బాడీ కూడా మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు జడేజా చాలా బాగా ఇష్టం. ఓకే, నా కోసం జడేజా ఏం గిఫ్ట్ పంపించాడో మీ అందరికీ చూపిస్తున్నాను, రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఓ మై గాడ్, సూపర్ యార్, నింజా కవాసాకి. మీలో చాలా మందికి ఇది ఒక డ్రీమ్ బైక్ అనుకుంటు కదా, నాకైతే మాత్రం ఈ బైక్ జడేజా పంపించారు. రియల్లీ నేను అదృష్టవంతున్నాయి. మీలో ఎంతో మంది జడేజాకి ఫ్యాన్స్ ఉంటుంటారు, కానీ మీ అందరి తరపున ఈ బండిని నేను గెలుచుకున్నాను. మీరు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. మీరు ఎక్కడుంటారో చెప్పారనుకోండి, ఈ బైక్ని నేను అక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ చూపిస్తాను. మీరు ఎంతో సంతోషపడేలా నేను చేస్తాను. ఓకే, చూడండి బైక్ అయితే మాత్రం ఎలా వెళ్తుందో నేను వీడియో కూడా చేసి చూపిస్తున్నాను మీ అందరి కోసం. అబ్బాబ్బాబ్బాబ్బా, నేను ఇలాగ యాక్సిలేటర్ ఇస్తున్నాను. 110, 120, 130 స్పీడ్ లో కూడా చాలా వేగంగా వెళ్ళిపోతుంది. రియల్లీ సూపర్ అబ్బా, సూపర్. ఓకే, మిమ్మల్ని ఎంత కష్టంగా అడిగినా సరే చెప్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా ఒక్క లేడీస్ కూడా సమాధానం చెప్పలేదు. ఇక ఇదిగోండి, ఈ క్వశ్చన్ అయితే గనక నేను పర్టికులర్ గా లేడీస్ ని అడుగుతున్నాను, జెంట్స్ కి అయితే మాత్రం ఈసారి అవకాశం లేదు. ఓకే గర్ల్స్, రెడీగా ఉన్నారా? మన ఆర్సీబీకి ఏమేమి ఇయర్ లో కప్స్ వచ్చినాయి, అండ్ అలాగే దానికి కెప్టెన్సీ చేసింది ఎవరో చెప్పండి. సింపుల్ క్వశ్చన్, ఇది కూడా చెప్పలేకపోతే ఇంకేమీ చేయలేం. బాయ్స్ ని అడిగామనుకోండి, ఆర్సీబీ ఏమేమి ఇయర్స్ లో ఫైనల్స్ కి వెళ్ళిందో కూడా చెప్పేస్తారు. గర్ల్స్, మీరు కూడా తక్కువ కాదు, అర్థమవుతుందా? నిరూపించుకోండి, రండి. ఆర్సీబీ ఏమేమి ఇయర్స్ లో కప్పు కొట్టింది, అండ్ అలాగే దానికి కెప్టెన్సీ చేసింది ఎవరో మీరు చెప్పాలి. చెప్తేనే గెలుస్తాము, రండి. ఇవిడి ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగిన తర్వాత మనం చెప్పకుండా ఉంటామా చెప్పండి? ఇదిగండి మేడం, జాగ్రత్తగా వినండి. ఆర్సీబీ కప్పు కొట్టింది 2025 మరియు 2026. తనకి కెప్టెన్సీ చేసింది రజత్ పటిదార్. అతని కెప్టెన్సీ డెబ్యూ కూడా 2025లోనే. డెబ్యూలోనే ఆర్సీబీకి కప్పు తీసుకొచ్చాడు. 18 సంవత్సరాలుగా రాని కప్పు రజత్ పటిదార్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత
కప్పు వెంటనే వచ్చింది. అందుకే విరాట్ కోహ్లీలో అంత ఆనందాన్ని చూశారు కదా, కప్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉన్నాడో. ఓకే, ఇప్పుడు మనమైతే గనక ఓపెన్ చేద్దాము. మేడం అయితే గనక మనల్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి అసలు బాయ్స్ ఛాన్స్ ఇవ్వలేదు. నాకు ఇప్పుడు దాకా అడిగిన వాటికి ఒక్క దాంట్లోకి కూడా సమాధానం తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ని. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం దీంట్లో ఏమొస్తుందో ఏంటో. ఓ, మన కోసం ఏం పంపించుంటాడబ్బా. ఓకే, ఏదో రెడ్ కలర్ థీమ్ లో అయితే గనక కార్ ఉంది. ఓ సూపర్! రియల్లీ కార్ అయితే చూడండి ఎంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కార్ చాలా అందంగా ఉంది. నైస్ యార్, నైస్. నిజంగా ఒక బ్యూటిఫుల్ కార్ అయితే గనక మనకి బహుమతిగా పంపించారు. ఒకసారి మీ అందరికి చూపిస్తాను చూడండి. ఇలాంటి కార్లు చూసారా? నార్మల్ సూపర్ కార్లు దేముంది, ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. ఇలాంటి కార్స్ తిరగడం చూసారా మీరు? ఓకే, మరి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి మహేంద్ర సింగ్ ధోని గారి కోసం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ నుంచి అడుగుతున్నాను. మహేంద్ర సింగ్ ధోని గారి చేతిలో ఉన్న కప్పు పేరేంటి? అండ్ అలాగే ఆ కప్పు ఏ ఇయర్ లో వచ్చింది? అండ్ అలాగే ఆ ఫైనల్ మ్యాచ్ ఎవరికి అగెనిస్ట్ గా ఆడారు అన్నది మీరైతే గనక చెప్పాలి. చెప్పిన వాళ్ళైతే గనక కరెక్ట్ గా మీరేముంది ఆ బహుమతిని గెలుచుకోవచ్చు. ఇందాక నుంచి ఎలాగో గెలుస్తున్నారు కదా, అందుకే చెప్పండి. వచ్చి చెప్తున్నారా లేదా? ఇందాక నుంచి ఎందుకు తెలుసా సైలెంట్ గా నుంచున్నాను? ఇలాంటి ప్రశ్న ఏదో ఒకటి వస్తుందనేసాయి. ధోని కోసం అడిగిన తర్వాత చెప్పకుండా ఉంటామా? ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోని లీడ్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ అదే మీరు ఇందాక అడిగారు కదా, దాని పేరు వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ అలాగే 2013 అయితే గనక గెలిచారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అది కూడా ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా. సరిపోతుందా? ఇంకా ఏమన్నా కావాలా? అది కూడా కేవలం 5 రన్నులతోనే విన్ అయ్యారు. మీకు అది అర్థం కావడం లేదు. 129 మాత్రమే కొట్టారు మన ఇండియా 20 ఓవర్లకి. అమ్మా, ఫైనల్లీ ఒప్పుకున్నారు. ఇప్పుడు మనమైతే గనక ఈ కంటైనర్ కూడా ఓపెన్ చేసి ఇందులో ఏం బహుమతి ఉందో తీసుకుందాము. ధోని గారు ఖచ్చితంగా మనకి ఏదో ఒక మంచి బహుమతి పంపించుంటారు. దాన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాము. రెడీగా ఉండండి. నేను ఎందుకంత ఫాస్ట్ గా మాట్లాడతానంటే ఏదో ఆనందం కొరకు కాసేపు అలా మాట్లాడాలనిపించింది. పాపం అప్పటికి మాటలు రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్కరు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న కంటైనర్ నేనే ఓపెన్ చేయాలనేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ధోని గారికి వీరాది అభిమాని నేనే, అది కూడా లిక్కి తన తర్వాత. ఓకే, ఫైనల్లీ మనకి ఏం కారు పంపించారబ్బా? ఓ మై గాడ్, ఇక్కడ చూడండి, ఒక క్రేజియస్ట్ కార్ అయితే కనుక ఇక్కడ ఉంది. ఇది మొత్తం సిల్వరా లేకపోతే క్రోమ్ ఫినిషింగ్? ఓకే గాయ్స్, ఇది వచ్చేసి ఒక క్రోమ్ ఫినిషింగ్ అయితే కనుక అదిరిపోయింది. రియలీ 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 వెరీ 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 గుడ్ కార్. సూపర్ గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అదిరిపోయింది అంతే కార్ అయితే మాత్రం. సూపర్! ఫైనల్లీ 8 మంది అయితే గనక ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్ని గెలుచుకున్నారు. మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఓకే, ఇదిగోండి గెలుచుకున్న వాళ్ళందరూ, ఇదిగోండి వాళ్ళొక్క బహుమతులు ఇవే. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే గెలిచిన వాళ్ళు ఎవరో బాధపడకండి, ఎందుకంటే మీ అందరి కోసం స్వయంగా ఫ్యాన్స్ కోసం సైన్స్ పెట్టిన పంపించిన బ్యాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క ప్లేయరు వాళ్ళ బ్యాట్స్ మీద సంతకాలు పెట్టి పంపించారు. ఆ బ్యాట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. మీరు కూడా లక్కీయే. కాకపోతే ఈసారికి కాదు, నెక్స్ట్ టైం గెలుచుకోవచ్చు. గెలుచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ అలాగే కామెంట్ చేయాలి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో. అప్పుడే మీరు కూడా సూపర్ ఫ్యాన్ లో సెలెక్ట్ అవ్వచ్చు.